ఈ దినము ఎపిఫానియా తర్వాతి మొదటి ఆదివారం. ఎపిఫానియా అంటే ఏందమ్మా? పెద్దోళ్ళు ఉన్నారు, చెప్పండమ్మా. ఎపిఫానియా అంటే ఏందమ్మా? ప్రతి సంవత్సరం ఎపిఫానియా తర్వాత ఆదివారం, ఎపిఫానియా తర్వాత రెండు ఆదివారం అంటున్నానుగా అనుకోవటమే కానీ దాని అర్థము అమ్మా తెలీదా? తెలుసుకోవాలి. ఓర్క మనం అనుకోవటం కాదు. క్రిస్మస్ అంటున్నాం, క్రిస్మస్ తర్వాత అంటున్నాం, ఈస్టర్ అంటున్నాం, లెంటులు అంటున్నాం. వీటన్నిటికీ అర్థాలు తెలుసుకోవాలి. అర్థములు తెలుసుకుంటే ఆ వారము దేవుడు మనతో ఏది మాట్లాడుచున్నాడో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎపిఫానియా అంటే ఏదో వచ్చినట్టు అర్థం. ఎపిఫానియా అంటే వెలుతురు పండుగ. ఏ పండుగ? వెలుతురు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నేను వెళ్ళిపోయిన తర్వాత అయినా ఈసారి మరొక మాస్టర్ గారు వచ్చినప్పుడైనా ఎపిఫానియా అంటే వెలుగు పండుగ, లేకపోతే వెలుగు పండుగ. యేసు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఆయనకు గుర్తుగా ఒకటి ఆకాశంలో ఒకటి వెలిగింది. ఏంటది? నక్షత్రం. ఆ నక్షత్రము వెలిగినప్పుడు కొందరు రాజులు లేదా కొందరు జ్ఞానము కలిగిన వారు ఆ నక్షత్రమును వెలుతురును చూసి ప్రయాణమును మొదలుపెట్టారు. ఏమని? ఎక్కడో రాజు పుట్టాడు, ఆ రాజును మనం చూడాలి, కనులారా ఆయన ఎక్కడుంటాడో కనుగొందామని బయలుదేరి వేరు వేరు ప్రాంతముల నుండి, జ్ఞానులని మనం అంటూ ఉంటాం, బైబిల్ గ్రంథంలో జ్ఞానులని రాయబడి ఉన్నది. కానీ చరిత్ర ఆధారాల ప్రకారము జ్ఞానము కలిగిన వాడు లేదా రాజు అని సంబోధించారు. వారు ప్రయాణమై వెళ్ళి యేసు ప్రభువుని కనుగొనటము. అందుకనే ఎపిఫానియా హిబ్రూ గ్రీకు సంబంధించిన మాటలు మీకు తెలియపరిస్తే అర్థం కాదు. కానీ అన్యుల పండుగ. ఏ పండుగ? వెలుతురు పండుగ, అన్యుల పండుగ. వీరు యేసు ప్రభువారి కోసము వెతుకులాడుచు మెస్సయ్య ఎక్కడో పుట్టాడని దేవులాడుకుంటూ వచ్చి యేసు ప్రభువారిని కనుగొన్నటువంటి దినము. యేసు ప్రభువారు పుట్టిన సమయము లేదా తేదీ మార్చి 25వ తారీఖున, డిసెంబర్ 25వ తారీఖున, నేను మర్చిపోతున్నాను మీద, డిసెంబర్ 25వ తారీఖున యేసు ప్రభువారు పుడితే వీరు తిరిగి దేవులాడుకుని సంవత్సరములు గడిచిపోయిన తర్వాత యేసు ప్రభువారు కొద్ది వయసు వచ్చిన తర్వాత వారు ఆ ప్రాంతములకు వచ్చి ఆ వెలుతురును బట్టి అన్యులు కదా, అన్యులు మెస్సయ్యని కనుగొనిన దినము జనవరి 6వ తారీఖు. ఇప్పుడు జనవరి 6వ తారీఖు క్రిస్మస్ దాటిన 12వ రోజు ఎపిఫానియా పండుగ. ఎపిఫానియా పండుగ అంటే అన్యుల పండుగ. ఈ పండుగను ఆచరిస్తూ ఉంటారు కొంతమంది రాజులు నేటికి కూడా ఇజ్రాయెల్ దేశంలో లేదా ఆ యెరూషలేము ప్రాంతంలో. మనకు కూడా ఇది ఆనవాయితీగా ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో చేర్చడము, మెయిన్ లైన్ చర్చిస్లో దీన్ని ఆచరించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అన్యులు సైతమే దేవుడిని తెలుసుకున్నారు, దేవుడిని వెంబడించారు. కాబట్టి మనము కూడా తెలుసుకోవాలని స్పష్టంగా లేఖనములు సెలవిస్తూ ఉన్నాం. అందుకనే అన్యుల పండుగ. జ్ఞానులు వచ్చి వెలుతురును బట్టి యేసు ప్రభువుని గుర్తించి మెస్సయ్య ఇతనే అని గుర్తించి అతనిని సాగిలపడి ఆరాధించి అతనికి కొన్ని బహుమానములు సమర్పించారు. ఇది గుర్తుపెట్టుకోండి. సరేనమ్మా, గుర్తుపెట్టుకోండి. ఎపిఫానియా అంటే ఏంటి అంటే ఏదో చదువుతారమ్మా?
ఎపిఫానీ అంటే సరే, మంచిది, గుర్తుపెట్టుకోండి. ఇదే నా లేఖన భాగములు మనకు తెలియపరుస్తున్న మాటలు స్వార్థ పాఠ్య భాగంలో స్పష్టంగా తెలియపరుస్తున్న మాట, చిన్నపిల్లలను నా యొద్దకు రానియండి, వారిని ఆటంక పరచవద్దు. ఎందుకు దేవుడు చిన్నపిల్లలను ఆయన దగ్గరకు రానివ్వమంటూ ఉన్నాడు? వారిని ఆటంకపరచవద్దని శిష్యులను గద్దిస్తూ ఉన్నాడు. చిన్నపిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కొట్టుకుంటారు, కలబడతారు, తన్నుకుంటారు, ఒకవేళ కొన్నిసార్లు దెబ్బలు తగ్గుతుంది, గాయమైనవే. కానీ పొద్దున్నే లేచిన తర్వాత బడికి వెళ్ళేటప్పుడు ఇద్దరు మరలా ఒకటి మీద ఒకటి చేసుకుని కలిసిమెలిసి వెళ్తారు. వారిలో కక్షలు, స్వార్థాలు, కుట్రపూరితము వారిలో ఉండవు. అందుకనే దేవుడు అంటున్నాడు కదా, ఈ దినమున, ఈ ఎపిఫానియా పండుగ దినమున దేవుని రాజ్యమును నీ ఉండాలంటే నీ జీవితము ఏ విధముగా భూమి మీద ఉండాలో, చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన జీవితము నీ జీవితంలో ఉంటే, నేను ఏ విధముగా అయితే చిన్నపిల్లలను ఆటంకపరచునో మీరు కూడా అదే విధముగా ఆటంకపడకుండా దేవుని రాజ్యములో ఉంటారని ఈ దిన లేఖన భాగంలో సెలవిస్తూ ఉన్నాం. అందుకనే పత్రిక పాఠ్య భాగంలో కూడా చిన్నపిల్లల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పాత నిబంధన పాఠ్య భాగంలో కూడా దుఃఖపడు వారికి సంతోషమును ఆనందమును నేను అనుగ్రహిస్తాను అంటున్నాడు. అయితే మనమందరము కూడా ఎలాంటి జీవితము ఈ భూమి మీద జీవించాలి? మనం పుట్టింది ఎక్కడ అమ్మా? ఎక్కడ పుట్టాం? ఎక్కడ పుట్టామమ్మా? నీకు వందనాలు, నాకు భజనే కావాలి. మనం భారతదేశంలో పుట్టాం. భారతదేశం ప్రకారము దీనికి ఒక చట్టము, ఒక లా ఉన్నది. దానికి అనుగుణంగా మనము జీవించాలి. చట్టాన్ని నేను గౌరవించనంటే కుదరదు. నేను రాజ్యాంగాన్ని పాటించనంటే కుదరదు. భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగం ఉన్నది. భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగం ఉన్నది. ఆ రాజ్యాంగాన్ని అమలు చేశారు 1956వ సంవత్సరము జనవరి 26వ తారీఖున. అమలు చేయటం బట్టి ఆ రాజ్యాంగము ప్రకారము భారతదేశం నడుస్తూ ఉన్నది నేటికి కూడా. ఇది అన్ని కులాలు, అన్ని మతాలు, సర్వమత సమ్మేళనము కలిసి ఉన్నటువంటి భారతదేశము లౌకిక దేశము, భిన్నత్వములో ఏకత్వము కలిగిన భారతదేశం. అందుకనే ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. ఇక్కడ స్వేచ్ఛ, సమానత్వములతో ఉంటుందని. కానీ కొన్ని సంవత్సరముల నుండి భారతదేశము పేదవారిని హింసించడంలో అగ్రస్థానంలో నిలిచి ఉన్నది. గత 12-13 సంవత్సరముల నుండి అంత కఠినమైన దేశంగా మార్చబడింది. కారణము రాజ్యాంగమును, భారతదేశానికి సంబంధించిన లాను పక్కన పెట్టివేశా. ఇది మా దేశము, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాము, మేము ఎలా చేస్తే అలా నడుచుకోవాలి, పేదవాడైనా, దళితుడైనా, ఇంకా తక్కువ కులస్తుడైనా అని కొన్ని వర్గాలు, కొన్ని వర్ణాలు భయంకరమైన హింసలు పెడుతూ ఉన్నది. అయితే డ్రాఫ్ట్ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో శ్రమపడి, ఎంతో కష్టపడి సంవత్సరములు దేశముల పర్యటనలు చేసి ప్రతి దేశంలో ఉన్న రాజ్యాంగాలను పరీక్షించి భారతదేశానికి ఒక అతి పెద్ద రాజ్యాంగము ఏదైనా ఉన్నదయా అంటే భారతదేశపు రాజ్యాంగమే. ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నవి, దగ్గర 200కు పై దేశాలు ఉన్నవి. కానీ అతి పెద్ద రాజ్యాంగం ఏదంటే భారతదేశ రాజ్యాంగమే. దానిని చేతితో రాసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకనే అంత మహాజ్ఞాని, ప్రపంచ మేధావి ఎవరైతే ప్రపంచమే ఒప్పుకునింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని.
అంతటి రాజ్యాంగాన్ని రాసి భారతదేశానికి ఇచ్చారు. నేటి దినాన ఆయనను గౌరవించకుండా కొందరు అగౌరవపరుస్తూ ఉన్నారు అంబేద్కర్ గారిని. అంతటి జ్ఞానము మరొక వ్యక్తికి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని సద్వినియోగపరుచుకొని నా ప్రజలు, పేదవారు, బడుగు బలహీన వర్గాల కొరకు నేను కష్టపడుతున్నానని ఆయన రాసిన రాజ్యాంగం ఇది నేటికి అమలవుతూ ఉన్నది. దానికి నేడు తూట్లు పొడుస్తూ ఉన్నారు, దానిని చెరిపివేయాలని చూస్తూ ఉన్నారు అనేక మంది గొప్ప గొప్పవా. భారతదేశంలో ప్రధానమంత్రికైనా ఒకే చట్టం ఉన్నది, పేదవాడికి సామాన్యమైన పౌరుడికైనా ఒకే చట్టం ఉన్నది. భారతదేశంలో నివసించే వాడికి, ధనము కలిగిన వాడికి ఒక చట్టము, ధనము లేని వాడికి మరొక చట్టము లేదు. ఆ చట్టం ప్రకారం ప్రతి ఒక్కరు నడిస్తేనే భారతదేశంలో మనము ఉండగలుగుతూ ఉన్నాం. అయితే పరలోక రాజ్యంలో జీవించాలంటే నీవు చిన్న పిల్లవాడి వలె ఉండాలని లేఖనములు సెలవిస్తూ ఉన్నవి. పరలోక రాజ్యానికి కూడా ఒక న్యాయ చట్టం అన్నది తెలుసా? న్యాయ చట్టము. పరలోక రాజ్యంలో చేరాలంటే ధర్మశాస్త్రమును నువ్వు పాటించాలి. ఏం పాటించాలమ్మా? ధర్మశాస్త్రం అని చెప్పు. ధర్మశాస్త్రమును పాటించాలి. ఒక చిన్న మాటను బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంటుంది కదా, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు ధర్మశాస్త్ర ప్రకారము తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నది. దేవుడు ఏమని చెబుతున్నాడు? న్యాయంగా ప్రవర్తించు, ఎదుటి వారి ఎలా కనికరమ కలిగి ఉండు. ఎంతే కదా దేవుడు నీకు చెబుతున్నది. నీ బట్టలు చింపుకోమని డాన్సులు చేయమంటలేదు. నీ శరీరాన్ని ఘాట్లు పెట్టుకోమని, రక్తాన్ని చిందించమని దేవుడు చెప్పడం లేదు. లేకపోతే దేవుని కొరకు విలువైన వస్తువులు తీసుకురామని యేసు ప్రభువారు ఎప్పుడు కూడా చెప్పలేదు బైబిల్ గ్రంథంలో. ఆ పై వచనము చదవండి. 7వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది కదా, ఒక్కరు చదవండి, మౌనంగా చదవండి. ఆ వేల కొలది పొటేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయిన నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేనిత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా. చాలు. ఈ మాట మనకు పాటలో గుర్తొస్తూ ఉంటుంది. ఏ పాటమ్మా? అబ్బా, వెరీ గుడ్. ఎందుకంటే ఏంటి తెలియదు, అబ్రహాము జీవితంలో జరిగింది కాబట్టి మనకు గుర్తు ఉంటుంది. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కాబట్టి దేవునికి ఇవేమీ అవసరం లేదు. వేలాది పొట్టేళ్ళు అవసరం లేదు. విస్తార తైలము దేవునికి అభిషేకించడం అవసరం లేదు. దేవునికి కొబ్బరికాయలు తీసుకొచ్చి కొట్టవలసిన పని లేదు. దేవునికి విలువైన పుష్పములు తీసుకొచ్చి ఇవ్వవలసిన పని లేదు. దేవునికి లక్షల కొద్ది, కోట్ల కొద్ది ధనమును ఇవ్వవలసిన పని లేదు. ఆయన కొరకు నీవు జీవించాలంటే, ఆయనతో కలిసి నీవు జీవించాలంటే ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రము నీవు పాటించు. చాలు. నీ జ్యేష్ఠ పుత్రుని అడగతలా. ఒకసారి అడిగాడు అబ్రహామును, అబ్రహాము నీకు ఇచ్చాను కదా, పెద్ద కుమారుడిగా ఉన్నాడు, జ్యేష్ఠ కుమారుడిగా ఉన్నాడు, ఆశీర్వాదించబడిన కుమారుడిని నీకు ఇచ్చాను కదా, నీ కుమారుడిని నాకు ఇస్తావంటే దేవుడికి ఆడకుండా తీసుకుని వెళ్ళి వధించడానికి, తీసుకుని వెళ్ళి దేవునికి బలించడానికి, సమర్పించడానికి సిద్ధపడి వెళ్ళాడు అబ్రహాము. దేవుడు అబ్రహామును ఆపివేసాడు. అబ్రహామును ఎత్తిన చెయ్యి ఎత్తినట్టుగానే ప్రక్కకు తీసి దించి వేసి, నీ కుమారుడిని బంధించి ఉన్నావు కదా, ఆ కుమారుడిని తీసి పక్కకు దించి, అదిగో పొదలో ఉన్నటువంటి ఆ గొర్రె పొటేలను తీసుకొచ్చి, దేవుడికి ఇవి అవసరం లేదు.
బలులు అర్పించడం అవసరం లేదు, కొబ్బరికాయలు కొట్టడం అవసరం లేదు, పరమాణము కాసుకురావడం అవసరం లేదు, ఫలాలు వండి పెట్టడం అవసరం లేదు. దేవుని కొరకు ఎక్కడ నుండి మనం ఎక్కడికో వెళ్ళి నీ గుండు చేయించుకొని నీ తల నీలాలు ఇవ్వవలసిన అవసరం లేదు. నీ అతిక్రమములను విడిచిపెట్టి యథార్థముగా జీవించడం నీవు నేర్చుకుంటే చాలయ్యా, నీవు పరలోక రాజ్యంలో నాతో పాటు కలిసి ఉంటావు. ఎందుకంటే యథార్థముగా ఉండే దేవుడే అంటే పసిపిల్లలో అలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు దేవుడు. ఆ పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే మనము ఎలా ఉండాలో కొన్ని మాటలను బైబిల్ గ్రంథంలో నుండి న్యాయమును గురించిన మాటలు విస్తారముగా ఉన్నవి, చాలా మాటలు ఉన్నవి. అని అవన్నీ చెప్పడానికి సమయం సరిపోదు. కాబట్టి కొన్ని మాటలను మీకు తెలియపరచాలని అందించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. వీటన్నిటికంటే ముందు ఒక చిన్న మాటను చదువుతున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఒక మాట ఉంటుంది కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠమును ఎదుట మనమందరం ఎక్కడికి వెళ్ళాలమ్మా? రోజు ఇప్పుడే చెప్పాడు దేవుడు, ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకుంటూ అన్నాడు. ఆ ధర్మశాస్త్రమును అనుసరించి మనం నడుచుకోకపోతే ఒక దినాన్ని ఎక్కడికి వెళ్తాం? న్యాయపీఠము, న్యాయాధిపతి, రాజు ఎదుట న్యాయము ముందు నిలబెడతాడు రాజు మనల్ని. ప్రతి ఒక్కరు వెళ్ళవలసింది. నేను భారతదేశంలో పుట్టాను, లేకపోతే నేను రోజు ప్రార్థనకు వెళ్ళాను, లేకపోతే నేను రోజు బైబిల్ చదివాను, లేకపోతే నేను అనేక సంఘాల్లో సువార్తను ప్రకటించిన సేవకున్నాయా, నీ కొరకు కష్టపడ్డావాడి అంటే కూడా కుదరదు. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత వాక్యము చెప్పినా, నీ జీవితంలో ధర్మశాస్త్రము అనుసరించకపోతే నీవెక్కడికి వెళ్తావు? న్యాయపీఠం ఎదుట నిలబడిన తర్వాత నీ ప్రవర్తన సరిగా లేకపోతే నరకములోనికి వెళ్తావు. న్యాయపీఠం ఎదుట నీవు నిల్చున్నప్పుడు న్యాయానికి అనుగుణంగా నీవు ఉంటే యేసు ప్రభువారు నీ అందు విశ్వాసంతో నీ మీద మంచిగా మాట్లాడితే నీవు పరలోకంలో చేర్చబడతావు. ఒక వ్యక్తి ఉన్నది కదా, ఆ వ్యక్తిని గురించి యేసు ప్రభువారు ఏం చెబుతూ ఉన్నాడో మీకు జ్ఞాపకం చేయాలని ఉంది. మార్కు రాసిన సువార్తలో, పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్తలో ఒక మాట ఉంటుంది కదా. లూకాసు సువార్త తీయడమ్మా, లూకాసు సువార్త 18వ అధ్యాయము, లూకాసు సువార్త 18వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివా రాత్రులు తనను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. దేవునికి దివారాత్రములు నువ్వు మొరపెడుచు ఉన్నావు, అయ్యా నాకు న్యాయం తీర్చయ్యా. రోజు మా అత్త నా మీద పోరు పెడుచు ఉన్నది, దేవా నా పట్ల నా ఎడల న్యాయం చేయదేవా. రోజు నా భర్త నన్ను హింసిస్తూ ఉన్నాడు దేవా, నా పట్ల న్యాయం చేయదేవా. రోజు నా తల్లిదండ్రులను హింసిస్తూ ఉన్నారయ్యా, లేకపోతే నా ఇరుగు పొరుగు వారు హింసిస్తూ ఉన్నారు, లేకపోతే నేను ఉద్యోగం చేయించున్న ప్రదేశంలో నా పై అధికారులను హింసిస్తూ ఉన్నారు, లేకపోతే నేను వ్యాపారం చేయించు ఉన్న ప్రదేశంలో తోటి వ్యాపారస్తులను విసిగిస్తూ ఉన్నానయ్యా అని గనక నీవు దివారాత్రములు దేవునికి మొరపెడితే నీ పక్షమున దేవుడు న్యాయము చేస్తాను అంటున్నాడు. ఆ పై వచనాల్లో చూస్తే ఒక విధవరాలకి ఒక న్యాయమును సమకూర్చేటువంటి వ్యక్తి చెబుతూ ఉన్నాడు కదా. 3వ వచనం చదవనమ్మా. ఆ పట్టణంలో ఒక విధవరాలును, ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చిన ప్రతి వాదికిని నాకును ఆ న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చిన. చాలు ఒక ఆమె విధవరాలు,
మూర్ఖుడే ఆ న్యాయాధిపతి, న్యాయము సరిగా తీర్చడు. అతడు గర్విష్ఠు కోపిష్ఠు అయినప్పటికీ ఈ విధవరాలు, అయ్యా నాకు న్యాయం చెయ్యా, నా ఇంటి పక్కన వారితో బాధపడుచు ఉన్నాను, నా స్థలమును ఆక్రమించి ఉన్నారని మాటి మాటికి ఆ న్యాయవాది వద్దకు వెళ్ళి ఆమె ఏం చేస్తున్నది, అడుగుతున్నది, న్యాయం చేయని. ఒకనొక దినమున ఆ న్యాయవాది లేదా ఆ న్యాయమును సమకూర్చేటువంటి రాజు ఆమె మీద కనికరపడి ఆమెకేమి చేశాడు, న్యాయమును చేశాడు. నీ దేవునికి కూడా నువ్వు మొరపెడితే నీకు న్యాయమును చేస్తాడు. నువ్వు ప్రార్థించకుండా, మొరపెట్టకుండా, దేవుని అడగకుండా ఉంటే నీకు న్యాయం కాదు కదా. నీ జీవితంలో జీవితాంతం అన్యాయంతోనే నువ్వు బాధపడుతూ ఉంటావు. విధవరాలు ఒక పనికి వాళ్ళ న్యాయవంతుడి దగ్గరికి వెళ్ళి పదే పదే అడుగుచున్నదయ్యా నాకు న్యాయం చేయని ఎన్నో మార్లు వెళ్ళింది. విసుగు చెంది ఒక దినాన ఆమెకు న్యాయం చేసేది. నీ దేవుడు విసుగు చెందే దేవుడు కాదు, నీ దేవుడు కోపపడే దేవుడు కాదు, నీ దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు. న్యాయము పక్షమున నిలబడి నీకు న్యాయమును అందించేటువంటి దేవుడు. కాబట్టి ఆ దేవుడిని విసిగిద్దాం, దేవునిని మొరపెడదాం, దివారాత్రులు ఆయనను అడుగుదాం. తప్పకుండా దేవుడు మనకు మోక్షాన్ని, పరలోకాన్ని అనుగ్రహిస్తాడు. మూడు విషయాలు క్లుప్తముగా మీకు వివరించి ఈ సందేశాన్ని ముగించాలని ఆశపడుతున్నా. న్యాయానికి సంబంధించిన 3 విషయాలు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నవి, నాకంటే ఎక్కువ మీకు తెలుసు. కానీ ఒక 3 విషయాలు క్లుప్తంగా తెలియపరిచి ఈ సందేశాన్ని ముగించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా అపొస్తలుల కార్యముల గ్రంథంలో ఒక విషయం మనకు కనబడుతూ ఉంటుంది కదా. అపొస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 19వ వచనం చదవడమ్మా. అందుకు పేతురును యోహానును వారిని చూచి, ఎక్కడ జాగ్రత్తగా చదవడమ్మా, దేవుని మాట వినట కంటే మీ మాట వింట దేవుని దృష్టికి న్యాయమా. చాలు. దేవుని రాజ్యాంగము ప్రకారము, దేవుని లా ప్రకారము మనం ఎవరి మాట వినాలమ్మా? కానీ ఎక్కడేమంటున్నాడు, పేతురు యోహాను అంటున్నారు, అయ్యా మేము దేవుని మాట వినాలి, కానీ మీరేంటి మమ్మల్ని హింసిస్తూ ఉన్నారు, మమ్మల్ని బంధిస్తూ ఉన్నారు. దేవుని మాట వినకుండా మీ మాట వినటము ఎంతవరకు న్యాయము? మీ మాట వినటం ఇది న్యాయమైన పనేనా అని హెచ్చరిస్తూ ఉన్నారు. ఎవరితో హెచ్చరిస్తూ ఉన్నారు? అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సన్హెడ్రిన్ సభలో ఉండేటువంటి సభ్యులతో ఈ పేతురు యోహానులు సంబోధిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా వారు అంటున్నారు కదా, యెరూషలేము దేవాలయములకు అనేక ద్వారములు ఉన్నవి, అనేక ద్వారములు. వాటిలో ఒక ద్వారం పేరేదమ్మా? యెరూషలేములకు అనేక ద్వారములు ఉన్నవి, ఒక ద్వారం పేరేంటి? ఒక ద్వారం పేరు అడిగితే మా అమ్మాయి అయినా ఏడుతూ శృంగారమును ద్వారమున్నది, చక్కటి ద్వారము, అందమైన ద్వారము. ఆ ద్వారము పేరు శృంగారమైన ద్వారము. ఆ ద్వారము దగ్గర అక్కడ రాయబడి ఉన్నది కదా, 40 సంవత్సరముల వయసు గల ఒక వ్యక్తి, కుంటివాడు, నడవలేనివాడు, భిక్షాటన చేసుకుంటూ ఉన్నాడు అక్కడ. అదే ప్రాంతంలో పేతురు యోహానులు వెళుతూ ఉంటే వారి వైపు ఈ అంగవైకల్యములతో ఉన్నటువంటి వ్యక్తి వారి వైపు తేరి చూశాడు. తేరి చూసినప్పుడు పేతురు యోహాను అడుగుతున్నాడు, అయ్యా మా దగ్గర నీకు ఇవ్వటానికి వెండి లేదు, బంగారం లేదు, ధనం లేదు, కానీ మా దగ్గర నుండి నీవు ఏమి సహాయం కోరుకుంటున్నావయ్యా అని అడిగినప్పుడు వారు చెబుతూ ఉన్నారు, మా వల్ల మేము చేస్తామయ్యా, నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే మా దగ్గర ఏమి ఉన్నదో అది మీకు చేయగలమయ్యా అన్నప్పుడు వారు యేసు క్రీస్తు వారి నామములో ఇతనికి స్వస్థత కలుగునగాక. ఎన్నో దినముల నుండి నడవలేని స్థితిలో ఉన్న వ్యక్తి, ఎన్నో దినముల నుండి దేవాలయపు ద్వారం ఎదురు కూర్చుని
భిక్షాటన చేస్తున్నటువంటి వ్యక్తిని దేవుని నామములో ప్రార్థించి అతను నడిపించిన వెంటనే అతను ఎక్కడికి నడిచాడు? దేవాలయంలో నడుచుకుంటూ వచ్చాడు. సంతోషంతో ఆనందంతో గద్దులు వేస్తూ ఉన్నాడు. అయ్యా, యేసు ప్రభు నామములో ఫలానా వ్యక్తులు నాకు కాళ్ళను నడవటానికి నాకు శక్తిని అనుగ్రహించారయ్యా, నన్ను స్వస్థపరిచారయ్యా అని మీరు తెలియపరుస్తూ ఉంటే, ఇతను తెలియపరుస్తూ ఉంటే ఈ దృశ్యాన్ని కనులారా చూసినటువంటి వీళ్ళు యేసు ప్రభు నామమును చెప్పవద్దయ్యా, యేసు ప్రభు నామమున ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది మేము చూసాము, కానీ మెస్సయ్యని మీరు చెబుతున్నారు కదా, ఆయన నామమును ఉచ్చరించకూడదు, ఆయన నామమున పలకకూడదు అని ఈ శాస్త్రులు, పరిసయ్యులు, అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు, అక్కడ ఉన్నటువంటి సన్హెడ్రిన్ సభ్యులందరూ కూడా పేతురును యోహోను బంధించారు. అప్పుడు అంటున్నారు కదా వీళ్ళు, అయ్యా, దేవుని నామమును పలకటం కంటే, లేకపోతే దేవుని మాట వినడం కంటే మీ మాట వినడం మాకు న్యాయమా? మమ్మల్ని బంధించినా పర్వాలేదు, ఒకవేళ మమ్మల్ని చంపినా పర్వాలేదు, ఒకవేళ మమ్మల్ని పొడిచినా పర్వాలేదు, కానీ మేము మాత్రము మా సజీవుడైన యేసు ప్రభువారి మాటను మాత్రమే మేము వింటామయ్యా. ఆయన చనిపోయి 3వ దినమున తిరిగి మరలా పునరుద్ధరించినటువంటి గొప్ప దేవుడయ్యా. ఆయన నామమునే మేము స్తుతిస్తాము, ఆయన నామమునే ఆరాధిస్తూ ఉంటామయ్యా. వేరే నామమును మేము చేయటము మాకు న్యాయము కాదు. మనకు కూడా కొన్ని సార్లు అంటూ ఉంటాం, అమ్మా ప్రార్థనకి నిన్నమ్మా, దినములు చెడ్డగా ఉన్నవి, సమయం పోతూ ఉన్నది, వయసు మీద పడుతూ ఉన్నది, ఏ నిమిషం మన జీవితంలో ఏమి జరిగిందో తెలియదమ్మా, త్వరగా దేవుని మందిరంలోకి వచ్చి దేవుని స్తుతించి, ఒకవేళ మారు మనస్సు పొందకపోతే, ఒకవేళ నీ మనస్సు మారకపోతే, ఏదో ఒక వాక్యము నీ హృదయాన్ని తాకి మనస్సు మారి దేవుని రాజ్యంలోకి వెళ్తావమ్మా. రామ ప్రార్థన కంటే అనేక మంది అనుకునే మాటలు, అనేక మంది చెప్పే మాటలు, వీరికి ఏ పని పాట లేదు, దేవుని మాటలే చెబుతారు అనుకుంటారు. దేవుని మాట నీ జీవితాన్ని, నా జీవితాన్ని నిలబెట్టింది. ఒక ఆడుకుంది మన పేతురు తనంతట తాను వల తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ నదిలో వల వేశాడు, లేకపోతే సముద్రంలో వల వేశాడు, ఎంతో కష్టపడ్డాడు. వల వేసిన ఒక్క చేప కూడా దొరకలేదు. యేసు ప్రభువు అదే సమయంలో ఆయన దోణి ఎక్కి ఆయనకు చెబుతూ ఉన్నాడు, పేతురు, నేను చెబుతూ ఉన్నాను కదా, ఈ సమయంలో లోతుకు వాణి పడవ అయ్యా, రాత్రి అంతా వేసాడయ్యా, ఈ సమయంలో చేపలు ఉండవయ్యా, తెల్లవారిపోవచ్చు ఉన్నది కదా, వెళ్ళిపోతూ ఉంటావయ్యా, నేను చెబుతున్నాను కదా, నేను మాట్లాడుతున్నాను కదా, నేను అవసరమైతే నీకు సహాయం చేస్తాను పోనివయ్యా అనగానే దేవుని మాట విన్నాడు. దేవుని మాట విని, దేవుని మాటకు లోబడి, దేవుని మాట మీద విశ్వాసం ఉంచి లోతుకి తీసుకెళ్ళాడు పడవను. వెంటనే వల వేసిన వెంటనే ఏమైందమ్మా? విస్తారమైన చేపలు పట్టి, ఆ చేపలు కూడా ఆ పడవలో సరిపోయా, ఇంకా 2-3 పడవలు తీసుకొస్తే కానీ ఆ చేపలు చనిపోలేదే. అంత దేవుని మాట వింటే అంత గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. మనం మన ఇంటి పక్కన వాళ్ళు మాట్లాడితే ఏం మాట? అమ్మా ఏముంది ఏడా, నేను వాళ్ళు పోయేదమ్మా, కొబ్బరి తీసి పోతే నా కాళ్ళ నొప్పి పోనియో పోయి, నా నడువు నొప్పి పోయిందమ్మా. ఆయన చేసాడు ప్రార్థన, ఆ ప్రార్థనకి నాకు కొబ్బరి నూనెకి చేసి ఇస్తే ఇక దానికి కాళ్ళు నొప్పులు పోని, నడువు నొప్పి పోయింది, అన్ని పోని అమ్మా. దేవుని మాటను వినవు కానీ ఎవరో ఏదో ఇచ్చారు, నాకు స్వస్థత కలిగింది, ఇలాంటి మాటలు విని మనం ఆధ్యాత్మిక జీవితంలో పతనమైపోవచ్చు. ప్రార్థనకి వెళ్ళే వారిని కూడా చెడగొట్టే మనస్తత్వం మనది. దేవుని సన్నిధికి వచ్చే వారిని కూడా వారిని ప్రకదోర పట్టించే మనస్తత్వం మనది. అలాంటి స్థితిలో ఒకవేళ నీవు ఉన్నావేమో, దేవుని మాట వినడానికి నీవు ఆశపడు. నీ పక్కన వారి మాటో, ఇతరుల మాటో, లేదా స్వామీజీ మాటో, లేదా మంత్రగాడి మాటో వినొద్దు. వాడి ధనము కోసము, వాడి స్వలాభము కోసము వాడు 100 మాటలు చెబుతాడు. కానీ నీవు ఎప్పుడైతే దేవుని మాట వింటావో అది నీకు న్యాయము, ఉత్తమము.
నీవు న్యాయాన్ని కనుక పాటించగలిగితే పరలోక రాజ్యంలో ధర్మశాస్త్ర ప్రకారములు ఉన్నామని యేసు ప్రభువారు పరలోక రాజ్యంలో నీకు ఒక గృహాన్ని ఇస్తాడు. ఆ రాజ్యం కొరకు నువ్వు నేను ఆశపడాలి కానీ వేరే ఇరుగు పొరుగు వారి మాటల కొరకు, లేకపోతే నీ మొగరానికి పచ్చరాయి పెట్టుకు, ఎర్రరాయి పెట్టుకు, ఇలాంటి మాటలకు నువ్వు త్వరపడకూడదు. ఎప్పుడైతే నువ్వు దేవుని మాట వింటావు, ఎప్పుడైతే దేవుని మాటకు నువ్వు లోపడతావు, ఎప్పుడైతే దేవుని మాట నీ హృదయంలో ఉంచుకుంటావో, ఎప్పుడైతే దేవుని మాట నీ గృహంలో చేర్చుకుంటావో, అది నీకు న్యాయమైన పరిస్థితి. ఇతరుల మాట వినడం కంటే దేవుని మాట వినడం నీ జీవితానికి న్యాయం కలిగింది. రెండవ మాటను కూడా జ్ఞాపకం చేస్తున్న సమయం ఎక్కువ వచ్చి ఉన్నది. యోనా గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటుంది కదా. యోనా గ్రంథము 4వ అధ్యాయము, యోనా గ్రంథము 4వ అధ్యాయము. అందుకు యెహోవా నీవు కోపించుట న్యాయమా? చాలు. ఇందాక ఏం న్యాయం అన్నాడు? మనుషుల మాట వినటము కంటే దేవుని మాట వినటము న్యాయము. ఇప్పుడు అంటున్నాడు నీవు కోపించుట న్యాయమా? ఎవరు కోప్పడుతున్నారు ఇక్కడ? యోనా కోప్పడుతూ ఉన్నాడు. కొన్నిసార్లు మనం కూడా అంటాము, ఏమయ్యా నన్ను కూడా చాలా మంది అడుగుకూడదు, ఎందుకయ్యా పిల్లలు కొట్టడం, పిల్లల మీద కోపడతాం. నేను అప్పుడప్పుడు చెప్పేవాడు నీ కోపం తెలుసుకోవడం మంచిదేనమ్మా. నీ కోపము నీకు శత్రువుగా మారింది. నీ కోపము నిన్ను నరకానికి తీసుకువెళ్ళింది. నీ కోపము నిన్ను అగాధానికి తీసుకువెళ్ళింది. కోపపడటం మంచిది కాదు. కోపాన్ని తగ్గించుకొని కోపము బదులు ప్రార్థన చేయి. యోనా జీవితంలో కూడా దేవుడిదే తెలియపరచాడు. యోనా, నేను నీకు చెబుతున్నాను, నీవు నినివే పట్టణానికి పోయి అక్కడ పాపముతో ఉన్నటువంటి ఆ ప్రాంతమును సందర్శించి ఆ ప్రాంతంలో నీవేం చేయాలి? దేవుని మాటలు చెప్పమన్నాడు. ఇతను ఏం చేశాడు? అమ్మా ఏం చేశాడు? నిద్రపోయాడా? మీరు అదే చెబుతారు, ఎందుకంటే నిద్రలేసి వీళ్ళు కూడా నిద్రలేసి రాలేదు. అయితే దేవుని చెప్పిన మాట వినకుండా ఇతను దర్శించుకు పోయి దగ్గరున్న ఊరికి వెళ్ళి సువార్త ప్రకటించమంటే ఎక్కడో దూరం ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు. దేవుడు ఊరుకోలేదు. అందరి జీవితంలో చేయని గొప్ప కార్యములు నీ జీవితంలో నేను చేశాను కదా యోనా. ఓరి నిద్రపోతా, ఎంత అలజడి కలుగుతున్నా నిద్రిస్తున్నామని యోనాను దేవుడు తిట్టాడు. తిట్టినప్పుడు నిద్రలేచినప్పుడు ఆ పడవలో ఉన్న వారందరూ కూడా యోనాను బయటకు పడవేశారు, విసిరివేశారు నదిలో. వెంటనే దేవుడు యోనా పక్షంలో ఉండి యోనాకు ఎలాంటి ప్రమాదము కాకూడదని ప్రపంచంలో ఎక్కడ జరిగిన అద్భుతాన్ని దేవుడు యోనా జీవితంలో చేసిన వెంటనే తిమింగళాన్ని పంపించాడు. ఆ తిమింగళము మిగి 3 రోజుల తర్వాత తీసుకొచ్చి బయట కక్కింది. నీ కోసం నేను ఎంత చేస్తూ ఉంటే, నేను నినివే పట్టణం పోయి సువార్తను ప్రకటించమంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగి మరలా నా మీద కోపపడుచున్నావు. నినివే ప్రాంతము రక్షింపబడాలి, సువార్తను ప్రకటించాలి. అక్కడ ఉన్న వారందరూ గోనె పట్ట ధరించుకుని బూడిద చిమ్ముకొని ఉపవాసముని ప్రార్థించాలి. అది నేను కళ్ళారా చూడాలి. ఆ పట్టణము నాశనము కాకూడదని నేను ఆశపడుతూ ఉంటే, నీవు ఆ పట్టణం రక్షింపబడితే నీవు కోపపడుచున్నావు కదా. నీవు కోపపడతావు, ఇది న్యాయం కాదు. మనం కూడా కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం. ఏమని? అయ్యా మా ఊరిని రక్షించుదేవా, మా సంఘాన్ని కాపాడయ్యా, మా సంఘంలో అనేక మంది అవిశ్వాసులు ఉన్నారయ్యా,
విశ్వాసంలో లేని వారు ఉన్నారు ప్రభువా, అందరినీ విశ్వాసుల్ని ప్రభువా అందరిని రక్షణలోనికి నడిపించిందేమని ప్రార్థించిన తల్లి లేదా ప్రార్థించిన సహోదరి పక్కన రక్షణ పొందిన తర్వాత మైకి తీసుకున్న పాట ఏంటి ఎప్పుడే ఈమెనా రక్షింపబడమని ప్రార్థన చేసింది నువ్వే, రక్షణలోకి వచ్చిన తర్వాత ఆమె రక్షణ జీవితాన్ని చెడగొట్టేది నువ్వే. యోనా జీవితంలో కూడా అదే జరిగింది. నినివే పోయి చెడిపోతున్న ప్రజల కొరకు సువార్తను ప్రకటించమంటే దేవుని మీద కోపపడుచు ఉన్నాడు. అయ్యా, నన్ను అంత దూరం పోయి సువార్తను ప్రకటించమంటున్నావు, వారు ఆల్రెడీ రక్షణ పొందారు, నీకు కావలసింది దొరికింది కదా అని దేవుడి మీద కోపపడుచు ఉన్నాడు. దేవుడు స్వరచిత్తులను మొలిపించి తనకు నీడగా ఆశ్రమిస్తే అక్కడే కమ్మగా నిద్రపోయి తను శరదీరుతూ ఉన్నాడు. ఆ శరదీరే సమయంలో కూడా దేవుడు ఒక పురుగుని పంపించి ఆ స్వర చెట్టుని ఏం చేశాడు, అప్పుడు కూడా కోపడ్డాడు దేవుడి మీద. ఏమయ్యా, నేనంటే ఎందుకంత కోపం? నేనేదో ఇప్పటి వరకు నీటిలో ఉన్నాను కదా, బయటకు వచ్చి కొద్దిగా సేద తీరుతూ ఉన్నాను కదా, నీ కోపము చల్లారింది కదా, ఈ నేడన్నా నాకు వచ్చిపోతే సముద్రం ఏమన్నా ఏ చెట్టు ఉండదు కదా, ఈ చెట్టును కూడా నీకు తీసేయాలా? ఎప్పుడైతే దేవుడి నిద్రాస్తులో ఉన్నావో, ఎప్పుడైతే దేవుడి మాట వినకుండా ఉన్నావో, ఎప్పుడైతే కోపంతో నీ జీవితం ఉంటూ ఉన్నదో, దేవుని కోపములకు మనము పాత్రలు కాకూడదు. దేవునికి మనము కోపపడకూడదు, దేవునికి వ్యతిరేకంగా కోపగించకూడదు. మనము దేవుడు నీ కోపము నీకే శత్రువు అనే మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. కోపపడే వారు పరలోక రాజ్యంలోకి వెళ్తారమ్మా? అమ్మా వెళ్తారా? బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంటుంది కదా, సాత్వికులు ధన్యులు వారు ఏం చేస్తారు? తీసి అన్నమాటమ్మా చూడండి, మళ్ళీ ఆ మాట ఈ మాట. సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుంటారన్న. కోపిష్ఠులు ధన్యులు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారనన్నా లేదు. సాత్వికమైన మనస్సు మనము కలిగి ఉండాలి. దేవుని న్యాయ శాస్త్రంలో ఏముంది? కోపమును తీసివేసుకో. ఇందాకే ఉంది దేవుని మాట వింటే నీకు న్యాయము. ఇప్పుడు కోపమును తీసివేసుకుంటే నీకు న్యాయము. ఆ కోపము ఒకవేళ నీలో ఉంటాయి, ఆ కోపముతో నీవు రగిలిపోవచ్చు ఉన్నావు. ఆ కోపమును తీసివేసుకోలేకపోతే దేవుని రాజ్యములో నీకు నాకు స్థానము ఉండదు. యోనా తన జీవితంలో తనకున్న కోపాన్ని తీసివేసుకో, లేకపోతే అన్యాయం వైపు నీ జీవితం పైన వేయని దేవుడు హెచ్చరించాడు. ప్రియ దేవుడి విడుదల పేతురు యోహానులు కూడా దేవుని మాటలు శ్రద్ధ కలిగి ఆయన నామమును ప్రకటిస్తూ ఉంటే అక్కడున్న వారు అంటున్నారు, ఆయన నామమును మాత్రం మీరు ప్రకటించవద్దు, ప్రచురపరచవద్దు, ప్రకటించవద్దు. అయ్యా, మీ మాటను మేము వినాలా? దేవుని మాట వినాలా? ఏది న్యాయమయ్యా? మా జీవితానికి మమ్మల్ని బంధించారు, చెరసాల్లో వేసారు, మాకేదైనా పర్వాలా, దేవుని మాటని మేము ప్రకటిస్తాం, దేవుని మాటే, దేవుని నామమునే మేము కొనియాడతాం, స్తుతిస్తాం. ఇదే మాకు న్యాయం. ఏది న్యాయము? దేవుని మాట వినడం న్యాయము, కోపాన్ని తీసివేసుకోవడం న్యాయం. మూడో మాటను కూడా తెలియపరిచి క్లుప్తంగా ఒక 5 నిమిషాల్లో ముగించాలని ఆశపడుతున్నాం. మార్కు సువార్తలో ఒక మాట ఉంటుంది కదా, మార్కు సువార్త 6వ అధ్యాయము చూడండి, అమ్మ దాంట్లో ఎక్కడ కనపడింది. మార్కు సువార్త 6వ అధ్యాయము 17వ వచనం చదవండి. హేరోదు తన సహోదరుడకు ఫిలిప్పు భార్య అయిన హెరోదియను పెళ్లి చేసుకునేందుకు చేసుకున్నందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకున్నట నీకు ఏం కాదని అన్ని న్యాయాలు కనపడ్డాయి అమ్మా.
అప్పుడప్పుడు కూడా తగ్గుతుంది. ఎంత అన్యాయం మాట్లాడిందో వదినా అంటామా అమ్మా, ఆవిడ ఎంత అన్యాయంగా మాట్లాడారు, అన్యాయంగా ఎప్పుడు పోతాడు అంటాం. నేను మా ఊరు పోయి మా స్థలాన్ని ఇంటి స్థలం ఆక్రమిస్తున్నారని సరే ఇల్లు అన్న పడేసి కొత్త ఇల్లు కొట్టుకుంటాంలే నాన్న, ఈ వయసు అయిపోయింది, మేము కూడా పెద్దవాళ్ళు అయిపోయి సరేగా అన్నాడు. మొన్న కుమ్మరికి కావాల్సిన మెటీరియల్ అన్ని తోడించు. రోడ్డు ఏమో బాగా చాలా ఖాళీ ఉంది. పూర్వబాబు ఆ పూర్వబాబు వద్దునాన్న, అన్యాయం స్థలము అది ఇయ్యాలి కాకుండా 33 ఉన్నాడైనా అది వాళ్ళు గవర్నమెంట్ తీసుకుంటారు, మన స్థలంకే కుదించాలని శుభ్రంగా ఆ సోవ కట్టించి ఆ పునాది తీయించి ఈ ఎదురు తగ్గుపడే వాళ్ళకి ఆ గవర్నమెంట్ వాళ్ళని పిలిపించి శుభ్రంగా రాళ్ళు వేయించి నిన్న దినమన వచ్చి పక్కనే పాప మా నాన్న పార తీసుకుని పెద్ద లారీతో ఇసుకు దొరించు, లారీ ఇసుకు కొడటానికి మొదలుకొని ఆయన చూసి నాకు పేడ ఊరుకొని నేను కొడతాం మొదలు అయిపోయిందా, ఇసుకు కింద కొట్టి పైనుండి మొత్తం కొట్టి 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 2 గంటల కొట్టుకెళ్తున్నాడు. పోయింది లేకపోతే ఈ ఇద్దరు వెళ్ళి వాళ్ళు కూడా సహాయం చేసి వచ్చింది. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, అన్యాయముగా ఆక్రమించుకోవడం వల్ల ఇప్పటికైనా మనకు ప్రమాదమే. బాప్తిస్మం ఇచ్చి యోహాను స్పష్టంగా తెలియపరుస్తున్నాడు, హేరోదు నీ తమ్ముడైన ఫిలిప్పుది తన భార్యను ఆక్రమముగా ఆక్రమించుకుని తీసుకొచ్చావు కదా, నీ తమ్ముడిని చంపివేసావు కదా, ఆమెను తెచ్చుకుని నీ భార్యగా చేసుకున్నావు కదా, ఇది నీకు న్యాయము కాదు. దావీదు కూడా ఒక వ్యక్తిని అన్యాయముగా ఆక్రమించుకున్నాడు. ఎవరిని? బత్షెబాని తీసుకొచ్చుకున్నాడు. తన సైన్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి భార్యను సాయంకాలంలో మిద్ది మీద నుండి దేవుణ్ణి స్మరించుకోవలసిన దావీదు, దేవుణ్ణి ఆరాధించవలసిన దావీదు రాజు అయిన తర్వాత తన కళ్ళు నెత్తికెక్కిన తర్వాత పాపము వైపు తన దృష్టి పడింది. ఆమెను తీసుకొచ్చి ఆమెను చేయించడము, ఆమెతో పాపము చేయడం మాత్రమే కాకుండా తన భర్తను కూడా చంపివేశాడు. తనకు నిద్ర పట్ల 1 సంవత్సర కాలము పాపము చేశాడు. ఎవరు చూడలేదు అనుకుంటున్నాడు, అందరి కళ్ళు కప్పేసి అనుకుంటున్నాడు. ఏదో విధంగా తన భర్త చనిపోయాడని యుద్ధంలో చంపేపించినట్లుగా యాక్షన్ చేశాడు. కానీ దేవుడు మాత్రం ఊరుకుంటాడా? దేవుడు చూస్తూనే ఉంటాడు. దేవుడు నీ ప్రతి పాపమును, నీ ప్రతి మనస్సులో చేసే ఆలోచనను దేవుడు చూస్తూనే ఉంటాడు. దానికి తగిన శిక్షను మనం మానసికంగా అనుభవిస్తూనే ఉంటాం. కానీ దేవుడు ఆ పాపమును మాత్రం ఊరుకోడు. ఆయన న్యాయపీఠము ఎదుట మనల్ని పాపము అంత భయంకరం. ఒక వ్యక్తిని గురించి మీకు తెలియపరుస్తాను. ఒక మాట, హైదరాబాద్లో అతను ప్రీతమరెడ్డి అని ఒక పురుషుడు, యవనస్తుడు, మంచి ఆస్తి కలిగిన వాడు. ప్రీతమరెడ్డి పేరు గుర్తు పెట్టుకోండి. ఆ ప్రీతమరెడ్డి అనేటువంటి వ్యక్తి ఆస్తి ఉన్నది, అతనికి కావలసినవన్నీ ఉన్నవి, యవన దశలో ఉన్నాడు. ఒక బ్యూటీ పార్లర్ నడిపేటువంటి బ్యూటీషియన్ని ఇతను ప్రేమించడం జరిగింది. మరి బ్యూటీ పార్లర్ నడిపే వాళ్ళంటే మీకు అందరికి తెలుసు, నేను చెప్పేది అవుతాయి. వాళ్ళు మామూలుగానే మేకప్లు చక్కగా అందంగా రెడీ అవుతారు. అయితే అలాంటి వ్యక్తిని ప్రేమించాడు. ఆమె కూడా నమ్మింది, ప్రీతమరెడ్డి మంచివాడు కదా, ప్రీతమరెడ్డికి ఆస్తి ధనము అతనికి కావలసినవన్నీ ఉండవు కదా, అతన్ని పెళ్లి చేసుకుంటే నా జీవితం సెట్ అయిపోయింది, మంచిగా ఉండదు అనుకున్నది. అతను ఫోన్ చేసినప్పుడల్లా ఫోన్ మాట్లాడుచుకున్నది. అతను ఎక్కడికి రామంటే అక్కడికి వెళ్తూ ఉన్నది. బ్యూటీ పార్లర్ నడుపుతున్నానని ఇంట్లో చెబుతూ ఉన్నది. అతను అక్కడ తిరగడం ప్రారంభించింది. ఎక్కడికంటే అక్కడ పార్టీలకు వెళ్తున్నారు, పబ్బులకు వెళ్తున్నారు, ఇష్టానుసారమైన జీవితంలో జీవిస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద రిసార్ట్స్ తీసుకుంటున్నారు, లాడ్జీలకు వెళ్తున్నారు, శరీర సంబంధమైన పాపపు కార్యములను చేస్తూ ఉన్నారు.
కూడా ఇష్టముగానే ఉన్నది. అతను కూడా నమ్మకంగానే ఉంటూ ఉన్నాడు. ఒక దినమున దేవుడు ఉగ్రత వారి మీదకి వచ్చేసి రాబోయింది. ఒక దినమున తన మనసులో ఏమి కలిగిందో ఏమో, ప్రీతమరండి ఆమెకు ఫోన్ చేశాడు. సిటీ అవుట్ కట్స్ లో నేను ఒక రూమును బుక్ చేస్తున్నా, ఒక రిసార్ట్ ని, నువ్వు వచ్చి అన్నాడు. అతని బిడ్డ ఎంత ఉల్లాసంగా సంతోషంగా ఆమె సిద్ధపడి చక్కగా ఆకరించుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత డోర్ ఓపెన్ చేసింది. లోపల చూస్తే ఈ ప్రీతమరెడ్డితో పాటు ఇంకా తన 4 స్నేహితులు లోపల కూర్చున్నాడు. ఎంత భయంకరమైన పాపం! ఏమిటి ప్రీతమరెడ్డి, నేను ప్రేమించింది నిన్ను కదా, నువ్వు ఫోన్ చేస్తే కదా ఇన్ని రోజులు నీ వెంట పడుతున్నది, నువ్వు ఫోన్ చేస్తే కదా ఇన్ని రోజులు నీ దగ్గరకు వస్తూ ఉన్నది, నిన్ను నమ్మి కదా నా శరీరాన్ని కూడా నీకు ఇచ్చింది, కళ్ళంట నీళ్ళు పెట్టి వేడుస్తూ ఉన్నది. నమ్మకం ద్రోహం ఎలా ఉంటుందండి? వెంటనే అతను అంటున్నాడు, ప్రీతమరెడ్డి ఇన్ని రోజులు నిన్ను నా సుఖము కోసం నేను ఉపయోగించుకున్నా, నా స్నేహితులు అడుగుతున్నారు, నాతో కలిసి తిరిగేవారు, వారిని కూడా నువ్వు సంతోషపెట్టు అన్నాడు. ఆ పాప ఎంత కుమిలిపోయిందో, ఎంత బాధపడిందో, ఎంత నరకం అనుభవించిందో. ఆ రిసార్ట్ నుండి తప్పించుకుని బయటకు వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి వారి పేర్లు బయటకు వచ్చావు, లేకపోతే వచ్చింది కాదు. ఇది న్యూస్ లో వచ్చింది కాబట్టి వారి పేర్లు కూడా స్పష్టంగా మీకు తెలియపరచగలుగుతున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, పాపము ఎంత భయంకరంగా వ్యభిచారం ఎంత అక్రమంగా ఉంటుందో అది న్యాయము కాదని బైబిల్ గ్రంథము స్పష్టంగా తెలియపరుస్తున్నది. అందుకనే పరాగ్నిలో కూడా ధర్మశాస్త్రంలో కూడా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రత్యేకంగా, నీ పొరుగు వారిని దేనిని కూడా నీవు ఆశింపవద్దు. అతని ఎత్తునైనా, గాడిదనైనా, భార్యనైనా, అతని ఆస్తినైనా, అతని వస్తువులైనా దేనిని నీవు ఆశించవద్దు. ఇది నీకు న్యాయము కాదు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, బైబిల్ గ్రంథము స్పష్టంగా తెలియపరుస్తూ అన్నమాట. చిన్నపిల్లల మనస్తత్వంలో ఇతరులను ఆశించరు, ఇతరుల దగ్గర నుండి లాక్కోరు. ఏదైనా అవసరమైతే చిన్నపిల్లలు ఇతరులను అడుగుతారు, కొద్దిగా నాకు కూడా పెట్టు. ఒక చాక్లెట్లు సగం మొక్క అంటే స్నేహితుడు సగం మొక్క కొరికి తన స్నేహితుడికి ఇస్తాడు. అందుకని దేవుడు అంటున్నాడు, మీలాంటి వారిదే పరలోక రాజ్యం. ఒకవేళ చిన్నవారు కోపం కొట్టి కొట్టుకున్న 10-15 నిమిషాల తర్వాత మరలా ఒకటవుతారు, ఇద్దరు కలిసి వెళ్తారు. తిట్టుకున్న వారి మధ్య నా స్నేహితుడు ఎవరంటే యేసు ప్రభు అన్నట్టుగా నా స్నేహితుడు ఎవరంటే ఫలానా వాడని చెబుతాడు, కానీ ఇతరుల పేరును మాత్రం వచ్చిన పిల్లలు దేవుడి పిల్లలు. ఏది న్యాయమో, ఏది ఉత్తమమో నీ జీవితానికి దేవుడే స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ధర్మశాస్త్ర ప్రకారం నీవు నడుచుకుంటే దేవుని రాజ్యములో నీకు స్థానములు ఇస్తానంటున్నాడు. అందుకని ఏది న్యాయమో, ఏది అన్యాయమో బైబిల్ గ్రంథంలో ఇంకా చాలా ఉన్నది. చెప్పాలంటే ఒక రోజంతా పట్టింది, కానీ నేను కొద్దిగా 3 విషయాలు మాత్రమే తెలియపరిచాను. దేవుని మాట వినాలి, అది నీకు న్యాయం. రెండవది అమ్మా, ఎదుటి వారి మీద కోపపడదు. నీ వల్ల నిన్ను వల్ల నీ పొరుగు వారిని, ధర్మశాస్త్రం అంతటికి ఇదే ప్రధానమైన ఆజ్ఞ. కాబట్టి నిన్ను నీవు ఏ విధముగా ప్రేమించుకుంటావు, ఇతరుల కోపం లేకుండా ఆ ప్రేమను కలిగి నీవు కోపం విడిచిపెట్టు. మూడవది ఏది కూడా అన్యాయముగా ఆశపడదు, ఇతరులు లాక్కు. అది వస్తువైనా లేకపోతే శరీరానికి సంబంధించిన కోరికలైనా ఏదైనా నీ జీవితానికి అన్యాయం. బైబిల్ స్పష్టంగా తెలియపడతాం. ఒకవేళ సహోదరుడా, సహోదరు శరీరాశల వల్ల జీవితాలను చెడగొట్టుకుంటూ ఉన్నారేమో, అది ఎంత భయంకరంగా ఉంటుందంటే ఒక్క ఉదాహరణ తెలియపరచండి. ఈ సందేశాన్ని ముగించాలని నేను ఆశపడుతున్నాను. ఇది వాస్తవంగా జరిగిన సంఘటన. ఇంటి దగ్గర ఉంటూ ఉన్నది ఆవిడ.
భర్త వ్యాపార నిమిత్తము ఉదయం లేచిన దగ్గర నుండి ప్రతిరోజు వెళ్ళి సాయంకాలం 9-10 గంటలకు వస్తూ ఉంటాడు. సిటీ కదా, పల్లెటూరు అయితే గమనిస్తారనుకుంటారు. సిటీ కాబట్టి ఎవరు పట్టించుకోరు, పక్క ఇంట్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. అటువంటిది అతను వెళ్ళిపోవడము, ఈమె లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన కోరికలతో ఉంటూ ఉన్నది. నేటి దినాల్లో వస్తూ ఉన్నదిగా, టీవీ ఆన్ చేస్తే అక్రమ సంబంధము, అక్రమ వ్యవహారము, హత్యలు ఇవే చూస్తూ ఉంటాం, మనం కనబడుతూ ఉన్నది. ఈ ఆలోచనతో ఉండి ఆమె కూడా అదే వీధిలో ఉండేటువంటి ఒక యువకుడి మీద మనస్సు పడింది. అతనితో మాట్లాడటం ప్రారంభించింది, అతనితో సన్నిహితంగా ఉండటం ప్రారంభించింది. జీవిత పతనం ప్రారంభమైంది. ఆల్రెడీ ఆమెకు 6 సంవత్సరాల పసిబాలుడు ఉన్నాడు. వాడు కూడా రోజు పాఠశాలకు వెళ్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఇతనితో మాట్లాడటము, ఇతనితో సన్నిహితంగా ఉండటము చేస్తూ ఉన్నది. అనుకోని రీతిలో ఒకరోజు బాబు ఇంటి దగ్గర ఉన్నాడు. పాఠశాల విషయాలను బట్టి అదేవిధంగా అతను వచ్చాడు. యవనస్తుడు తన యజమానుడు వ్యాపారం చేయడానికి వెళ్ళినాడు. బాలుడు చూసినమ్మా, ఎవరు నాన్న వచ్చిన తర్వాత నాన్నకు చెప్తానమ్మా అని గద్దించాడు. తల్లిని గద్దించాడు, తల్లిని భయపెట్టాడు. తల్లి భయపడిపోయింది. నిజమే, నా భర్తకు చెప్తే నా భర్త నన్ను చంపేస్తాడు, ఎలా ఉంటుంది ఆలోచన వచ్చింది. వెంటనే ఏమి చేయాలో అర్థం కాలేదు. ఆ పసిబాలుని పట్టుకొని వచ్చింది, రూములోకి తీసుకొచ్చింది, మంచం మీద పడవేసింది, తన ప్రియుడిని పిలిచింది లోపలికి. 2 కాళ్ళు పట్టుకున్నాడు. వాడి కుమారుడు కాదు కదా, వాడి కడుపును పుట్టిన వాడు కాదు కదా, వాడికి తెలియదా నొప్పి. 2 కాళ్ళు పట్టుకుంటే ఆ తల్లి తిండి వేసి ఆ 6 సంవత్సరాల పసిబాలుడి మీద తిండి వేసి ఒత్తి వేసింది. వాడు అరుస్తున్నాడు, అమ్మా చెప్పను వదిలేసి. చూస్తూనే కళ్ళెదురు చనిపోయింది. పాపము శరీరానికి సంబంధించిన పాపము తర్వాత తెలుసు. చనిపోయిన తర్వాత నన్ను పోలీసులు పట్టుకెళ్తారని తెలుసు, జైల్లో వేస్తారని తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా విచక్షణను కోల్పోతూ ఉంటాం. శరీరాశ విచక్షణ మంచిది. పరిత్యాగం చేసిన తప్పు తీసుకెళ్లి జైల్లో కట్టకపోవడం, వర్తకం, తన జీవితము నాశనము, కడుపును బిడ్డను చేతులారా చంపుకున్న తల్లిగా చరిత్రలో ఎక్కింది. ఎంతటి దౌర్భాగ్య స్థితి! ఒక్క సెకను కోరిక కోసము జీవితాన్ని, కుటుంబాన్ని భ్రష్టు పట్టించింది. అందుకని బాప్తిస్మం ఇచ్చేవాడు అడవి తేనెను తాగొచ్చు, మిడతలను తినేటువంటి కఠినమైన మనస్సు కలిగిన వాడు. అతను కఠినంగానే మాట్లాడాడు. హేరోదు, నువ్వు చేస్తున్నది తప్పు, ఇది న్యాయం కాదు. నీ తమ్ముడు భార్యను నువ్వు తీసుకొచ్చి ఆక్రమించుకున్నావు, ఇది నీకు న్యాయం కాదయ్యా. నేను చెబుతున్నాను కదా, అది తప్పు. నువ్వు చేసింది విడిచిపెట్టన్నా కానీ విడవకుండా యోహానును తీసుకెళ్లి చెరసాలలో వేసి బంధించి అతని శిరస్సును సంధించి వేశాడు, అన్యాయం చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ అన్యాయం అనే జీవితము మనలో ఉంటే, అయ్యా నా జీవితాన్ని మార్చుకో, న్యాయవంతముగా పసిపిల్లల స్వభావం వల్లే, చిన్నపిల్లల మనస్సు వల్లే నా మనస్సును మార్చుకో అని కనుక నీవు ప్రార్థిస్తూ దేవుడు తప్పకుండా వారిని ఏ విధముగా ఆటంకపరచవద్దు. ఇలాంటి మనస్సు కలిగిన వారిని పరలోక రాజ్యంలో దేవుడు సెలవిచ్చాడు. ఆ పరలోక రాజ్యంలోనికి నిన్ను నన్ను చేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఆ రాజ్యంలో చేత వాళ్ళు ఉన్న తప్పులను, అన్యాయము, అక్రమములను తీసివేయి అని ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరూ మనస్సుపూర్వకంగా ప్రార్థించాలి. ఈ నూతన సంవత్సరంలో ఇప్పటి వరకు తండ్రి తెలుసు తెలియకు అన్యాయంగా ప్రవర్తించిన తల వచ్చని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుల ప్రేమ తండ్రి, నీ రూపంలో నన్ను చేసుకున్నావు ప్రభువా. ఒక దినమున న్యాయపీఠం మీద ఎదురుగా నిలబడతానని మీరు సెలవిస్తూ ఉన్నారయ్యా. అన్యాయంగా నేను ప్రవర్తించి ఉంటే
అక్రమంగా నేను ప్రవర్తించి ఉంటే, నీ పీఠం ఎదుట నిలబడినప్పుడు నా నోటి నుండి ఏమి సమాధానం చెప్పగలను ప్రభా? ఇప్పటి వరకే నాకు 40 సంవత్సరములు వచ్చినాయ్యా. ఇప్పటి వరకు బ్రతికిన బ్రతుకంతా అన్యాయంగానే బ్రతికినయ్యా. ఇక నుండైనా, ఇక మీదటైనా, ఈ రోజు నుండైనా న్యాయముగా బ్రతికే మనస్సును నాకు అనుగ్రహించు ప్రభా. ఇతరులని ఆశింపకుండా, మీ మాట వినకుండా తండ్రి ఇష్టానుసారంగా ఉంటున్నానయ్యా. ఆ జీవితంలో మార్చు ప్రభా. మీ ధర్మశాస్త్రమును అనుసరించుకొని నడిచే విధముగా నా జీవితాలను సరిచేయి ప్రభా. నీ ధర్మశాస్త్రానికి లోబడే తత్వాన్ని నాకు అనుగ్రహించు ప్రభా. కోపపడ్డాడు కయ్యూను తన తమ్ముడైన హేబెలును. ఆ కోపమే తన తమ్ముడిని చంపే విధంగా చేసిందయ్యా. నాలో కూడా కోపము, భయంకరమైన కోపం ఉన్నదయ్యా. ఎదుటి వారి మీద కోపపడే తత్వం ఉన్నదయ్యా. నాలో ఉన్న కోపమును నీకు తీసివేయి ప్రభా. మలినమైన హృదయం కలిగిన వాడిని ప్రభా, కోపాన్ని తీసివేయి ప్రభా. సాత్వికమైన మనస్సు నాకు అనుగ్రహించు ప్రభా. సాత్వికము గలవారు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందని సెలవించావు కదయ్యా. ఆ సాత్వికమైన మనస్సు నాకు అనుగ్రహించు ప్రభా. మీరు నేడో రేపు ఎప్పుడొచ్చినా మీతో పాటు కలిసి ఎత్తబడేవారుగా నన్నును చేరి వచ్చిన నా సంఘమును మీరు నిలవబెట్టమని మా ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానం గురించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలములకు కావాలని నడిపించును గాక. ఆమేన్. దేవా